సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి చందనోత్సవానికి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. ఇప్పటికే వేకువజాము నుంచి కూడా క్యూ లైన్లు అయితే కిక్కిరిసిపోయాయని చెప్పొచ్చు. 1,50,000 మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అంచనాలతో ఆలయ అధికారులు, ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అన్ని శాఖల సమన్వయంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఒక రకంగా చెప్పాలంటే వైశాఖ శుద్ధ తదియ రోజు స్వామివారు ఆ ఒక్కరోజు చాలా ప్రత్యేకంగా నిజ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు కాబట్టి చాలా ప్రత్యేకమైన రోజు. అలాగే ఒక అరుదైన అద్భుతమైన అవకాశంగా భక్తులు భావిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి, విశాఖ ఉమ్మడి జిల్లాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి విదేశీ భక్తులు కూడా ఈ ప్రత్యేకమైనటువంటి రోజున నిత్యం చందనంలో కప్పబడి ఉండేటటువంటి స్వామివారు చందనం తొలగించబడిన తర్వాత నిజ రూపంలో ఇచ్చినటువంటి దర్శనం చూసి తరించడానికి వేలాదిగా భక్తులు వస్తూ ఉంటారు. అయితే స్వామివారి ఇక్కడ ఏర్పడటానికి సంబంధించి భక్తులు పూజలు అందుకోవటానికి సంబంధించి ఒక చరిత్ర కూడా ఉంది. అది ఒక రకంగా చెప్పాలంటే స్వామివారు పుట్టలో ఉన్నట్టు, ఆ తర్వాత ఆవు పాలతో శుద్ధి చేసిన తర్వాత ఆ పుట్టలో నుంచి స్వామివారు బయటకు వస్తారు, ఇక్కడ కొలువు తీరుతారని. ప్రతిరోజు కూడా ఉగ్ర రూపంలో ఉన్న స్వామివారిని చందనంతో కప్పి ఉంచాలి. ఈ ప్రత్యేకమైన వైశాఖ శుద్ధ తది రోజు మాత్రమే స్వామివారికి నిజరూప దర్శనం భక్తులకు కలిగించాలి అనేటటువంటి చరిత్ర కూడా ప్రాచుర్యంలో ఉంది. అసలు స్వామివారికి సంబంధించినటువంటి ఆలయ చరిత్ర ఏంటి, ఇక్కడ ప్రత్యేకమైన రోజుల్లో చందనోత్సవం, నిజరూప దర్శనం చాలా మహద్భాగ్యం కలిగినటువంటి రోజు అని చెప్పొచ్చు. దీని గురించి చాలా విషయాలు అడిగి తెలుసుకుందాం. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి చందనోత్సవం నిజరూప దర్శనానికి విచ్చేస్తున్న భక్తులంతా కూడా ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి చెప్పాలంటే ఒక ఆధ్యాత్మిక పండుగ ఇక్కడ జరుగుతోంది. దానికి తోడు ఉదయం నుంచి క్లైమేట్ కూడా మంచిగా సహకరించడంతో ఉదయమే ఆ ఉగ్ర రూప నరసింహమూర్తి ఇచ్చినటువంటి కరుణా కటాక్షంతోనే వరుణుడు కూడా కరుణించి చల్లదనాన్ని ఇచ్చాడు. ఈ ఎండ వేడి నుంచి కూడా కాస్త ఉపశమనం కలగటం వల్ల మేమంతా కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామివారి దివ్య దర్శనం చేసుకొని వస్తున్నాము అని చెప్తున్నారు. కొంతమంది మహిళా భక్తులు ఉన్నారు మనతో పాటు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ఒకసారి గోవింద నామస్మరణ. గోవిందా గోవిందా. ఎలా అనిపించింది స్వామివారి నిజరూప దర్శనం? చాలా బాగా జరిగిందండి. స్వామివారి నిజరూప దర్శనం అలాగా చిన్నగా అనిపించింది. ఎవ్రీ ఇయర్ వస్తున్నాము. అయితే ఎవ్రీ ఇయర్కి కూడాను బాగా చేస్తున్నారండి, మంచి మంచి ఇంప్రూవ్మెంట్స్ చేస్తున్నారు. మేము గోశాల దగ్గర బస్సు ఎక్కి అక్కడ నుంచి వస్తున్నాను. సింగిల్ లైన్లో బస్సులు ఎక్కి సింగిల్ లైన్లోనే ఎలా వచ్చామండి. బాగా ఎక్కడ తోపులాట జరగకుండా కంటిన్యూస్గా లైన్ మూవ్ అవుతూనే ఉంది, ఎక్కడ కూడా ఆగలేదు. చాలా బాగా జరిగింది. స్వామి దర్శనం అయితే ఇంకా అసలు అలా మైండ్లో ఉండిపోతుంది. ఎవ్రీ ఇయర్ వస్తున్నారు కాబట్టి ఇంకా భక్తి కూడా అంతకంతకు పెరుగుతూ ఉంది. భక్తులు కూడా బాగా పెరుగుతున్నారండి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం కదా, స్టార్టింగ్లో తక్కువ ఉండేవారు, కానీ ఎవ్రీ ఇయర్ బాగా పెరుగుతున్నారు. దానికి తగ్గ ఏర్పాట్లు అయితే బాగా కూడా చేస్తున్నారు. కొన్ని పొరపాట్ల వల్ల ఏదైనా అంటే మార్నింగ్ వర్షం వల్ల కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చింది, తప్పించి ఇంకా అన్ని కూడా బాగున్నాయి. వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే స్వామివారు నిజ రూపంలో ఎందుకు దర్శనం ఇస్తారో మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పగలుగుతారా? ఆ రోజు స్వామివారు కొండ మీద వెలిసారని చెప్పి ఇక్కడ మన ఈ కొండ తలమని చెప్పి దాని ద్వారా మనకి నరసింహస్వామి ఇక్కడ వెలిసారు. ఈ కొండ మీద వెలిసి ప్రహ్లాదుడికి చెప్పి ఇక్కడ ప్రహ్లాదుడిచే ఇక్కడ మందిరం కట్టించి ప్రతి సంవత్సరం కూడా వైశాఖ శుద్ధ తృతీయ నాడు అనమాట మన అందరికీ చందనోత్సవం అంటే స్వామి నిజరూప దర్శనం మనం డైరెక్ట్గా చూడలేక కొంత పూతతో మనకి దర్శనం ఇస్తున్నారు. తర్వాత మరో 3 విడతలుగా మిగతా పూతంతా కంప్లీట్ చేసి మిగతా సంవత్సరం అంతా చూపిస్తారు. స్వామిని మనం ఆ విధంగా పూర్తిగా దర్శించుకోలేము కనుక కొంత ఒలుస్తారు చందనం, కొంత పూసి మనకు దర్శనం ఇస్తున్నారు. వరాహ మరియు లక్ష్మీ నారసింహ 2 అవతారాలు కలిపి ఇక్కడ మనకి స్వామివారు ఉగ్రరూపుడు అంటారు. కానీ జనరల్గా మీరు దర్శనం చేసుకున్నప్పుడు మీ అనుభూతి ఏంటి? చాలా చక్కటి అనుభూతి అండి. అతను నిజంగా నిజరూప దర్శనం ఫస్ట్ టైం వచ్చాను నేను. చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి. ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేశారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాలంటీర్లు కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, దేవస్థానం వాళ్ళు కానీ, ఈవెన్ గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఎంతో చక్కగా అరేంజ్ చేశారు. ఒక ప్లానింగ్తో అరేంజ్ చేశారండి. ఇది చాలా హ్యాట్సప్ అండి. నిజంగా చెప్పాలంటే మంచి ఏర్పాట్లు చేశారు. ఎక్కడా కూడా ఎవరికి అసౌకర్యం కలగలేదు. పిల్లలు కానీ తోపులాట్లు ఎక్కడా జరగలేదు. చక్కగా ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోయాం అన్నట్టు స్మూత్గా అలా వాకింగ్లో వచ్చాం. అలా వాకింగ్లోనే
సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఇది చాలా స్పెషల్ డే, ప్రత్యేకమైన రోజు. వేలాది మంది భక్తులు రావాలనుకుంటారు, కానీ వచ్చిన భక్తులకు అన్ని సౌకర్యాలు బాగుంటేనే ఇయర్కి కూడా భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఏమనిపించింది ఇక్కడ ఏర్పాట్ల విషయం? బాగున్నాయండి, చాలా బాగున్నాయండి. ఎవ్రీ ఇయర్ కొంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈ ఇయర్ అయితే మాకు బాగా అనిపించింది. ఎందుకంటే 1000-1500 ఇవన్నీ ఉన్నాయి కదా, మనకి ఎంతైనా టైం పడుతుందేమో, కానీ అలాగే ఏమీ జరగలేదు. వాళ్ళతో పాటు ఈక్వల్గా వెళ్ళినట్టే మాకు అనిపించింది, కానీ ఎక్కడ ఆగిపోయి మనల్ని ఉంచేసి వాళ్ళ ముందు అలాగే ఏమీ జరగలేదు. వాళ్ళని మమ్మల్ని కూడా క్యూలో ఒక్కొక్క లైన్లోని చక్కగా సపరేట్గా పంపించి బాగా చేయించారు. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా మీరు? నేనైతే ఈ ఇయరే ఫస్ట్ వచ్చాను. మా ఫ్రెండ్స్ వచ్చారు. ముందు తెలుసుకున్నారా? తెలుసుకోవడం అంటే మా ఫ్రెండ్స్ అందరూ కలిసి టికెట్స్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి అవన్నీ చెప్పారు. దాంతో టికెట్స్ చేసుకుని ఇలా వచ్చాము. స్వామి ఉగ్రరూపం అయినా సరే ఇక్కడికి వచ్చినప్పుడు మా అందరికీ శాంతమే అనిపించిందండి. స్వామిని చూసినప్పటికీ అంతా మనం మర్చిపోతాం, అంత అనుభూతితో ఉన్నాం అనమాట అందరం. మేము చాలా ఆనందదాయకం, చాలా ఎమోషన్. స్వామిని చూసినప్పుడు మన కళ్ళంటే ఆనంద బాష్పాల కళ్ళు నీళ్ళు తిరిగాయి అనమాట. అంత ఇది అనిపించింది. అంటే తోపులాట్ లేక మాకు దర్శనం చాలా ప్రశాంతంగా జరిగిందని, ఎంత బాగా జరిగిందండి. మీ ఆధ్యాత్మిక ఆనందం మీ కళ్ళల్లో కనపడుతోంది. స్వామివారిని చాలా చక్కని వాతావరణంలో అన్ని ఏర్పాట్ల మధ్య దర్శనం చేసుకోవడం అనిపిస్తోంది. ఇక్కడ మన భక్తులతో మాట్లాడుతున్నారు. చందనోత్సవానికి సంబంధించి చాలా పటిష్టమైన ఏర్పాట్లు జరిగాయి. అన్ని శాఖలు సమన్వయంతో వర్క్ చేయడం వల్ల వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కూడా స్వామివారి దివ్య దర్శనాన్ని చాలా ఆహ్లాదకరంగా ఆధ్యాత్మికమైన అనుభూతితో చేసుకోవడానికి చాలా మంచి ఏర్పాట్లు జరిగాయి అనేటటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని కూడా వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు. నమస్తే మేడం. ఇక్కడ బయట వర్షం పడుతుందంటే దాని మీనింగ్ ఏమీ కాదు మేడం. అక్కడ లోన స్వామిది నిజరూప దర్శనం అంటే చందన సంవత్సరం అంతా ఉన్న చందనాన్ని ఈరోజు ఒలిచేసినట్టు మాట. స్వామి నిజరూప దర్శనం ఈరోజు అక్కడ అవుతుంది. ఆయన ఉగ్ర నరసింహ స్వామి కదా మేడం. దానివల్ల ఏంటంటే ప్రకృతి కూడా చల్లబరుస్తుంది అన్నమాట. ఆయన నిజరూపంగా మనం ఎవరిని చూడలేము, అంత పవర్ఫుల్ లక్ష్మీ నరసింహ స్వామి అంటే. సో దానివల్ల ఈ వర్షం పడడం అనేది ఆసామాష విషయం అయితే కాదు. ఆయన ఉగ్ర నరసింహ స్వామిని చల్లపరచడానికే కేవలం ఈ వానదేవుడు సర్వదేవతలు వచ్చిందండి. స్వామివారికి సంబంధించి ఒక చరిత్ర కూడా ఉంది. నేను పుట్టలో కొలువై ఉన్నాను, నన్ను బయటకు తీసి పూజించండి. అలాగే చందనోత్సవం అనేది ఒక్కరోజు మాత్రమే ఆయన నిజరూపంలో అంటే మా అమ్మగారి మీద వెంకటేశ్వర స్వామి వచ్చేవారండి. సో అమ్మ చెప్పేది ఇట్లాంటివి ఏమనివ్వరంటే, స్వామిని మామూలుగా నిజరూపంగా అయితే మాత్రం దేవతలు కూడా చూడలేరు, అంత ఉగ్ర నరసింహ స్వామి ఆయన. అందుకని చెప్పి చందనోత్సవంకి ఖచ్చితంగా చినుకు పడవలసిందే. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు అమ్మ చెప్పేది, అందుకనే నేను అంత క్లారిటీగా చెప్పగలిగాను. అంతే. ఇంకా మీకేం తెలుసు స్వామివారి గురించి? ఏం ఒప్పుకున్నారు? ఈరోజు చూసింది ఏం చెప్పారు? యాక్చువల్లీ నాకు అతని ప్రాణం అండి. అంటే ఏదో కోరిక కోసం అని నేను ఎప్పుడు రాను. అతనికి నాకు చాలా ఎక్కువ బాండ్. ఇప్పుడు వచ్చింది కూడా ఏదో నేను ఎలా ఫీల్ అవుతున్నానంటే నా కోసమే వచ్చిందేమో అన్నట్టు ఫీల్ అవుతాను. అంటే కైండ్ ఆఫ్ సమ్ రిలేషన్ అనమాట. అంటే లైక్ ఒక ఫ్రెండ్ లాగా ఏదైనా, ఇంకా కంప్లీట్గా నేను ఎక్కువ గాడ్ లాగా చూడను అనమాట. కంప్లీట్ అతనితో కనెక్ట్ అయిపోతాను. సో ప్రతిదీ చెప్పుకొని నేను నీకోసం వస్తున్నాను అది అని చెప్పేసి సో అలా కనెక్ట్ అనమాట. అందుకే స్పెషల్గా ప్రిపేర్ అయ్యారా? రెడీ అవ్వడం కానీ స్వామివారి? ఆబ్వియస్లీ అండి, ఎవరో పెళ్ళిళ్ళకే రెడీ అవుతాము, స్వామిని చూడడానికి ఆ మాత్రం రాకపోతే ఇంకెందుకు? స్వామి కోసమే. మరి మీకు క్యూ లైన్లో కొన్ని పాటలు భజనలు చేసుకుంటూ వెళ్తున్నారు, దానికోసం తెలుసా మీకేమైనా? యాక్చువల్లీ నాకు తెలీదు, బట్ మోస్ట్లీ విన్నాను. అది విలేజ్లోని ఎక్కడో ఫేమస్ అని. అది ఏంటంటే మనకి ఎవరికి అర్థం అవ్వదు అనమాట. అది కొంతమంది ఒక ట్రైబల్ లాగా వాళ్ళు మాత్రమే చెప్తారు. అది ఒక్క స్వామికి మాత్రమే అర్థమవుతుంది అని చెప్పి మా మమ్మీ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఒడిశా వాళ్ళు, మత్స్యకారులు కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఏంటంటే స్వామివారిని ఆహ్వానిస్తూ పాటలు పాడుతూ. అదేంటంటే మా అమ్మగారి మీదకి వెంకటేశ్వర స్వామి వచ్చేవారు కదా మేడం. వచ్చేటప్పుడు ఏంటంటే మా అమ్మగారి మీదకి వచ్చినప్పుడు ఒకసారి ఇలానే పాట రూపంలో వచ్చారు, మాకు అర్థం కాలేదు. సో అప్పుడు ఆయన అన్నారు, నేను నరుడి రూపంలో వచ్చి చెప్తానని నార్మల్గా చెప్పేవారు. సో ఇదంతా వర్ణింపు అంట. ఇప్పుడు వాళ్ళు పాడింది పాట అనుకుంటాం, మనకు అర్థం కాదు, కానీ స్వామి రాక కోసం పిలిచే ఇది. సో వాళ్ళ ఇదవడం, ఆ వర్షం పడడం అంతా కనెక్ట్ అయినట్టే కదా. రాజుగారు ఇంకా పట్టు వస్త్రాలు సమర్పించడానికి తొలి పూజకు వెళ్ళారు. అప్పుడే పైనుంచి చాలా భారీ వర్షం వస్తోంది. దీన్ని దేనికి సూచికగా చెప్పుకోవచ్చు? అంటే ఆయనకి
అనుకూలంగా ఉంది అని అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఏదైనా మనకి ఒకటి నచ్చిందని అంటే ఇప్పుడు మనం ఒక పూజ చేస్తాం, ఒక పుష్పం పడిందని అంటే వాళ్ళకి ఆ స్వామికి అనుకూలంగా ఏదైనా భగవంతుడితో బంధం అనేది ఏదో వచ్చామా చూసాం అన్నది కాదు మేడం. ఒక భగవంతుడు అంటే ఒక తండ్రి లాగో మన రిలేషన్లా చూస్తేనే ఈ పవర్ మనకు అర్థమవుతుంది. చాలా మహిమగల స్వామి అండి. అతను నమ్ముకున్న ఒకటికి దోకాలి. భగవంతుడు అతను నిజరూపం. వారు ఉగ్ర రూపుడు అంటారు. నిత్యం చందనంలో ఆయన కప్పబడి ఉండి ఈ ఒక్కరోజు నిజరూప దర్శనం. మరోవైపు ఈరోజు తొలి పూజ ఇంకా జరుగుతూ ఉండగానే వరుణుడు వర్షం. అది మహిమ అమ్మ, స్వామివారి మహిమ. ఎక్కడి నుంచి వచ్చారు? మేము చీపురుపల్లి అండి, విజయనగరం జిల్లా. నమామి నారాయణ పాదపంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మణో కరోమి నారాయణ తత్వమవ్యయం. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి చందనోత్సవం నిజరూప దర్శన భాగ్యానికి వేలాది మంది భక్తులు వస్తున్నారు. అలాగే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థ నుంచి చాలామంది ఇక్కడ భక్తులను మనం చూస్తున్నాం. ప్రత్యేకించి అసలు స్వామివారి నిజరూప దర్శనానికి సంబంధించినటువంటి స్థల పురాణం చాలా విషయాలు చెప్తుంది. వాళ్ళతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. సో వరాహ నరసింహస్వామి అవతారం గురించి మీకు తెలిసిన విషయం. వరాహ నరసింహ అవతారం అంటే ఇప్పుడు వీళ్ళు అంటే మేము ఇక్కడ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం పాదయాత్ర, వీళ్ళంతా కూడా పాదయాత్ర మహారాష్ట్ర అట్లాగే ఉత్తరప్రదేశ్ ఇలా పార్ట్స్ ఆఫ్ ది కంట్రీస్ నుంచి వీళ్ళంతా వచ్చి ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని వాడవాడలా గ్రామ గ్రామం కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రచారం చేసి ఈ ప్రజెంట్ జీవన విధానంలో కూడా అనుసరించడం మన సనాతన ధర్మాన్ని ఎట్లాగ ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది వీళ్ళ మొత్తం దేశంలో ప్రతి గ్రామం ప్రతి నగరం అంటే ఈ రథం ఏంటంటే బద్రీనాథ్, ద్వారకా, జగన్నాథపురి, రామేశ్వరం ఇట్లాగ 4 ధామాలకు వెళ్తూ అట్లా భారతదేశం అంతా కూడా వెళ్తున్నారు. వాళ్ళు ఆ రథంతో పాటుగా వచ్చి మనం విశాఖపట్నం సింహాచలం ఇలా సింహాచలం మీదుగా వెళ్ళి తునిలో రథం ఆగింది. వీళ్ళందరూ ఏంటంటే నరసింహ భగవాన్కి ఈ నిజరూప దర్శనం అంటే ఎన్నోసార్లు సింహాచలం ఇచ్చారు కానీ నిజరూప దర్శనం అనేది ఈరోజే వాళ్ళకి కలిగింది. అందువల్ల వాళ్ళు ఎక్కడి నుంచో మిగతా రాష్ట్రాల నుంచి మిగతా దేశాల నుంచి కూడా కొంతమంది వచ్చారు. వాళ్ళు అమెరికా నుంచి వచ్చి వాళ్ళు లైన్లో ఉన్నారు. వీళ్ళందరూ ఉద్దేశం ఏంటంటే మన సనాతన ధర్మాన్ని ప్రచారం చేయాలని. అట్లాగే భక్తుల తాలూకా ఇదేంటంటే నరసింహస్వామిని నిజరూప దర్శనం కానీ చేసుకున్నట్లయితే మనకి అన్ని రకాలైనటువంటి ఆపదలు తొలగిపోతాయి. అంటే మామూలుగా తొలగిపోతాయి కానీ అక్షయ తృతీయ రోజు భగవంతుడు కంప్లీట్గా చందనాన్ని తొలగించుకొని భక్తులందరినీ కూడా స్వయంగా వీక్షిస్తారు. కాబట్టి మనం ఆయన్ని వీక్షించకపోయినా ఆయన మనల్ని వీక్షిస్తారు. కాబట్టి ఇటువంటి శుభ సందర్భం అనేది జీవితంలో ఒక్కసారే వస్తుంది. ఒక్కసారి చందనయాత్ర చేసినా కూడా మన జీవితం ధన్యమైపోతుంది. అందువల్ల అటువంటి కార్యక్రమానికి ఇటువంటి భక్తులు వేలాదిగా లక్షలాదిగా వచ్చారు. వాళ్ళందరికీ కూడా మేము ఎంతో రుణపడి ఉన్నాం. సనాతన ధర్మం అనేది ప్రజల్లో ఒక చైతన్యంతో కూడిన ఉద్యమంగా ముందుకు వెళ్ళాలి అనేది మీ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థ యొక్క యాత్ర చేస్తున్నారు. సో ఇటువంటి చైతన్యం కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే జనరల్గా మేము ఏంటంటే ఈ రోజులు అంటే
ప్రతి ఒక్కరు కూడా మేము వెళ్ళి ఎక్కడ వెళ్ళినా కూడా ప్రచారం చేసేది ఏంటంటే సమయాన్నంతా కూడా టీవీలంట మొబైల్ అంట అనవసరమైన కార్యక్రమాన్ని అంతా వృధా చేస్తున్నారు. కానీ కలియుగంలోనికి అందరూ ఏంటంటే బృహన్నారదేర పురాణం చెప్తుంది ఏంటంటే హరేర్ నామ హరేర్ నామైవ కేవలం కలో నాస్తేవ గతిరనేది. అంటే కలియుగంలో అందరూ కూడా భగవంతుడి యొక్క నామాన్ని ఆశ్రయించాలి. భగవంతుడి నామాన్ని ఆశ్రయించినట్లయితేనే మనం కలి యొక్క దోషాల నుంచి బయటపడతాం. లేదంటే ఏ రకాలైన మనం ఈ కలియుగంలో ధ్యానం చేయలేము, అట్లాగే సరైన పూజలు చేయలేము, ఏం చేయలేదు. అంటే కలియుగ ధర్మానికి మన శాస్త్రాలన్నీ ఏంటి నొక్కి వక్కాణిస్తున్నాయంటే కలియుగంలో జనులందరూ కూడా కృష్ణనామ సంకీర్తనం రామనామ సంకీర్తనం చేయడం ద్వారా ఈ కలి కల్మషం నుంచి దూరం పడతారు. ఎప్పుడైతే కలి కల్మషం దూరం అయిందో ఆ ప్రజల్లో శాంతి సుఖం ఉంటుంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు కదా, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత మాం శాంతి మృష్యతి. అంటే ప్రపంచంలో ఉన్న జనులందరికీ సుఖం కావాలి, శాంతి కావాలి, ఆనందం కావాలంటే ఒకటే ఒక మార్గం ఏంటి, భగవంతుడికి శరణజొచ్చడం. ప్రస్తుతానికి ప్రజలు మాకు సౌకర్యాలు ఉన్నాయి జీవితంలో అనుకుంటున్నారు, కానీ మీరు చెప్పే ఈ సుఖం శాంతి అనేది ఎక్కడ కనెక్ట్ అవుతుంది? ఎక్కడ కూడా కనెక్ట్. మీరు ఎవరినైనా చూడండి, పెద్ద పెద్ద కోటీశ్వర్లు కానీ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కానీ పెద్ద పెద్ద హోదాలో ఉన్నటువంటి ప్రపంచం మొత్తం మీద ఎవ్వరూ కూడా శాంతిగా లేరు. ఎవరైనా మీరు చూడండి, అమెరికా ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఇండియాలో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఎవరైనా మీరు వెళ్ళి స్వయంగా అడిగారంటే మీరు సుఖంగా ఉన్నారంటే లేరు. ఎందుకు సుఖంగా లేరంటే వాళ్ళ ఆశలకు అంతు లేదు. ఎవరికైనా దీనితో నాకు ఆశ తీరిపోతుంది అన్నది లేదు. అందువల్ల వాళ్ళ యొక్క కోరికలు ప్రతిరోజు ప్రబలుతూనే ఉన్నాయి. ఆ కోరికలు తీరట్లేదు. కోరికలు తీరేటువంటి ఒకటే ఒక మార్గం ఏంటంటే భగవంతుడిని శరణజొచ్చడం, భగవంతుడి యొక్క నామాన్ని ఆశ్రయించడం. ఎప్పుడైతే అది ఆశ్రయించామో, భగవంతుడి శరణజొచ్చామో మన కష్టాలన్నీ ఆ క్షణంతోనే పోయినట్టు. అంతేగాని ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎంతకాలం వెంపర్లాడినా కూడా అది రాదు అని మన సనాతన ధర్మం, భగవద్గీత, భాగవతం, ఈశోపనిషత్తు ఇట్లా గ్రంథాలన్నీ కూడా నొక్కి వక్కాణిస్తున్నాయి. అందరూ సుఖపడాలి, శాంతి పడాలంటే భగవంతుడి యొక్క నామాన్ని కీర్తించాలి, భగవంతుడి యొక్క శరణజొచ్చాలి. దైవ ఆరాధనలో మాత్రమే, దైవ మార్గంలో మాత్రమే ప్రతి మనిషికి నిత్య సంతోషం అనేది ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక పరిజ్ఞానంతో మాత్రమే తెలుసుకోగలుగుతారు. కాబట్టి ఈరోజు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా తమ యాత్రలను కొనసాగిస్తోంది. అలాగే చందనోత్సవం సందర్భంగా నిజరూప దర్శనంలో స్వామివారిని, వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయి అనేటటువంటి ప్రగాఢమైన విశ్వాసం, నమ్మకంతో వేలాది మంది భక్తులు వస్తారు. కాబట్టి ఈరోజు మా యాత్ర ఈ కొండ వరకు చేరుకుంది. అలాగే ప్రజల్లో ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ఆనందం వైపు ప్రతి ఒక్కరిని నడిపించాలనే ఉద్దేశంతోనే మా చైతన్యవంతమైన యాత్ర కొనసాగుతుందని కూడా వీళ్ళు చెప్తున్నారు. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మణో కరోమి నారాయణ తత్వమవ్యయం వైశాఖ శుద్ధ తదియ రోజు స్వామివారి నిజరూప దర్శనం ఒక అద్భుతమైన అవకాశం అనే చెప్పొచ్చు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామివారి ప్రతిరోజు మనం చందనోత్సవం రోజున ప్రత్యేకంగా మనం చూడొచ్చు. ప్రతిరోజు మనం ఒక రూపంలో చూస్తే స్వామివారి నిజరూప దర్శనం మాత్రం ఈ ఒక్క ప్రత్యేకమైన రోజున మనం చూస్తాం. 150,000 మంది వరకు భక్తులు స్వామివారిని ఈ ప్రత్యేకమైన రోజున నిజరూప దర్శనం కోసం తరలి రాబోతున్న దృశ్య అదే స్థాయిలో ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే స్వామివారి ఆలయానికి సంబంధించి చందనోత్సవం అంటే నిజరూప దర్శనానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంది, చరిత్ర కూడా ఉంది. ఆ విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. మీరు పరమ భక్తులు, స్వామివారికి చందనోత్సవం రోజున అసలు ఏంటి నిజరూప దర్శనం దర్శించుకోవడం వల్ల ఎటువంటి భాగ్యం కలుగుతుంది?
సుందరాయ శుభంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం అంటూ నిత్యం కూడా కోట్లాది మంది భక్తులు ఆ స్వామిని కొలుస్తూ ఉంటారు. ఈ ఏడాది పొడవునా సుగంధభరిత చందనంలో కొలువుండే ఆ సింహాద్రినాథుడు ఒక్క వైశాఖ శుద్ధ తది నాడు మాత్రమే భక్తులకు తన నిజరూప దర్శనం గావిస్తారు. భక్తులంతా దీనిని చందనయాత్రగా చందనోత్సవంగా కూడా పిలవడం జరుగుతుంది. మరి పురూరు చక్రవర్తుల కాలం ముందు నుంచే ప్రహ్లాదుడి రక్షణార్థం ఆ సింహాద్రినాథుడు ఈ సింహగిరిపై వేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ప్రహ్లాదుడు అనంతరం కూడా ఈ ఆలయం పునర్నిర్మింపబడింది. అయితే ప్రహ్లాదుడి తర్వాత కొంతకాలం స్వామి మరుగున పడిపోయారని ఇదే సమయంలో పురూరవ చక్రవర్తులు తన ఊర్వశితో కలిసి ఈ సింహగిరి పర్వతం మీద నుంచి ప్రయాణం చేస్తుండగా ఉన్నట్టుండి మరి చక్రవర్తి గారి పుష్పక విమానం ఆగిపోయినట్లు చరిత్ర చెబుతుంది. ఆ రోజు వాళ్ళు ఇద్దరూ కూడా ఇక్కడే బస చేయగా అయితే పురూరు చక్రవర్తికి ఏ విషయం తెలియక ఎందుకు ఆగిపోయిందో తెలియకపోయినప్పటికీ కూడా ఊర్వశి దేవకన్య కావడంతో తన దివ్య దృష్టితో ఇది అత్యంత మహిమాన్వితమైన సింహగిరి పర్వతమని ఇక్కడ సింహాద్రినాథుడు ఇది వెలిసిన పర్వతమనే చెప్పగానే ఆ రోజు పురూరు చక్రవర్తి గారికి మన నృసింహస్వామి కలలో సాక్షాత్కరించి నేను ఇక్కడే ఒక 12 అడుగుల పుట్టలో ఉన్నాను వెలికి తీయాలని ఆయనకి చెప్పడం, ఆ మరుసటి రోజు పురూరు చక్రవర్తులు సింహగిరి అంతా గాలిచ్చడం అయినప్పటికీ కూడా ఫలితం లేకపోవడంతో తిరిగి మరుసటి రోజు రాత్రికి తిరిగి కలలో స్వప్నంగా ఎక్కడున్నది కూడా క్లియర్గా స్పష్టంగా చెప్పడంతో పురూరు చక్రవర్తి ఆ విధంగా కూడా ఈ అడవులన్నీ కూడా వెతికి 12 అడుగుల పుట్టలో నుంచి నృసింహస్వామి విగ్రహం బయటికి వెలికి తీస్తాడు. అందుకనే స్వామివారి మీద స్వామివారి దేహం మీద ఎప్పుడూ కూడా 12 మణుగులు చందనం ఉంటుంది. మరి ఈరోజు చందనోత్సవం రోజు రాత్రికి సహస్ర ఘటాభిషేకం అనంతరం కూడా తొలి విడత 3 మణుగులు చందనం సమర్పిస్తారు. తర్వాత వచ్చే వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ పౌర్ణమిలో కూడా 3 మణుగులు చొప్పున ఏడాదిలో 4 విడతల కింద 12 మణుగులు చందనం సమర్పించడం సాంప్రదాయం. నృసింహస్వామి ఇక్కడ ఈ టెంపుల్లో బంగారు శాంతమూర్తిగానే దర్శనమిస్తారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రరూపం కూడా కాదు. ఈ సింహగిరి పర్వతం అత్యంత మహిమాన్వితం. ఎక్కడ దాన ధర్మాలు చేసినా లేకపోతే స్వామిని దర్శించుకున్నా సరే ఎక్కడ ఎటువంటి ఆలయంలో రాని పుణ్యం ఇక్కడ వస్తుందని చెప్పేసి మన చరిత్ర చెబుతుంది. మనం ప్రయాగలో 1,00,000 మంది బ్రాహ్మణులకు భోజనం పెడితే ఇక్కడ ఒక్కరికి దానం చేస్తే అంత పుణ్యఫలం లభిస్తుంది. మరి ఒక్కరోజే కాబట్టి ఈరోజు ఎలాగైనా స్వామిని దర్శించుకోవాలని అందరూ కూడా భావిస్తుంటారు. మా చిన్నప్పటి నుంచి మాది గ్రామం కాబట్టి స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా అలవాటుకు వస్తుంది. మరి ఈరోజు విపరీతమైన భక్తుల సంఖ్య కూడా పెరుగుతుంది. మీ అనుభవం ఏంటి స్వామివారి? స్వామివారు అత్యంత మహిమాన్వితులు స్వామి. ఎందుకంటే దేశంలోనే నారసింహ క్షేత్రాలు అనేక ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వరాహ నారసింహ అవతారాలతో కూడిన కలయిక ప్రపంచంలో మరి ఎక్కడా లేదు. 2 అవతారాల కలయిక. అందుకని ఇంతటి మహిమాన్వితుడు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడిని సంహరించిన 2 అవతారాల కలయిక ఈ ఆలయం ప్రత్యేకత. ఇటువంటి వైశాఖ శుద్ధ తది రోజున అక్షయ తృతీయ రోజున స్వామిని దర్శించుకుంటే సర్వ పాపాలు హరించుకుపోతాయని భక్తులు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని అప్పన్న భక్త కోటి ప్రగాఢ విశ్వాసం. సింహాచలం స్వామివారికి సంబంధించి ప్రత్యేకమైన రోజులు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి చందనోత్సవం, 2 గిరి ప్రదక్షిణ. గిరి ప్రదక్షిణ రోజు కూడా కొంత లక్షలాది మంది తరలి వస్తూ ఉంటారు. గిరి ప్రదక్షిణ క్రమేపీ కూడా ఇప్పుడు ఒకప్పుడు మా చిన్నప్పుడు వేలలో ఉండే సంఖ్య ఈరోజు లక్షలు దాటిపోయింది. 5 నుంచి 10 లక్షలు. లాస్ట్ ఇయర్ 10 లక్షలు దాటిరు జనాభా. ఎందుకంటే సింహగిరి 32 కిలోమీటర్ల వైశాల్యం చుట్టూ విస్తరించింది కాబట్టి ఈ సింహగిరి చుట్టూ ఎవరైతే భక్తితో ప్రదక్షిణ చేస్తారో వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని వారికి అదేవిధంగా వారికి ఇంకా వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో ఉంటారని ఒక సెంటిమెంట్తో ముడిపడిపోయింది. కాబట్టి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా గిరి ప్రదక్షిణ చేస్తూ వస్తున్నారు. అలాగే వార్షిక కళ్యాణం కూడా మొన్న జరిగింది. సింహాద్రినాథుడు కొండ దిగువకు వచ్చే మకరవేట కానీ అదేవిధంగా గజేంద్ర మోక్షం కానీ తెప్పోత్సవం కానీ ఇటువంటి ఉత్సవాలన్నీ కూడా ఈ ఆలయంలో ప్రత్యేకతలు. ఎక్కువగా మత్స్యకారులు తొలి పూజకు వస్తూ ఉంటారు అని విన్నాము. అది ఎందుకండి ప్రత్యేకత? అంటే మత్స్యకారులు ఏదైతే మత్స్యకార సామాజిక వర్గానికి ఉందో ఆ సామాజిక వర్గానికి చెందిందిగా లక్ష్మీదేవిగా చెబుతారు. క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నప్పటికీ కూడా సముద్రంలో దొరికింది కాబట్టి ప్రతి ఏటా స్వామివారి వార్షిక కళ్యాణానికి రథోత్సవ బాధ్యతలు ఆడపిల్లవారి తరపున వారే ఈ రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. కళ్యాణోత్సవంలో పెళ్లి పెద్దలు కూడా వాళ్ళే. బాగుంది, చాలా బాగుంది. ఏం లేదండి, ఇదే ఫస్ట్ ఇయర్ రావడం. ఇంకా అలానే వచ్చాము ఈ ఇయర్. ఇంకా ఇదే ఫస్ట్. గోపాలపట్నం నుంచి. ఓకే, థ్యాంక్ యూ.